మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మరి రాష్ట్రంలో ప్రముఖ ప్రఖ్యాత నటులైనటువంటి బీసీ కృష్ణ గారి గురించి మీకు అందరికీ తెలుసు. మరి 158వ ఇంటర్వ్యూలో వారి యొక్క మనోగతాన్ని మనకు చక్కగా వివరించారు. నాటక రంగ పరిస్థితుల గురించి కూడా చాలా చక్కగా ముక్కుసూటిగా వివరించారు. మరి మన సంస్థ తరపున వారికి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి వారికి ఆ సర్టిఫికేట్ ప్రదానం చేయడం కోసం ఈరోజు కర్నూలుకు వచ్చాము. మరి ఆ సర్టిఫికేట్ ప్రదానాన్ని ఈరోజు చేస్తున్నాం. వారికి 77 సంవత్సరాలు. మరి అట్లాంటి సీనియర్ కళాకారుల్ని, ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండేలా మీరు దేవుని ప్రార్థిస్తూ, దేవుని కృపను కలిగించేలా మీరు ప్రార్థిస్తారని ఆశిస్తూ వారికి సర్టిఫికేట్ ప్రదానం చేస్తున్నాం. సార్, మరి సర్టిఫికేట్ ప్రదానంలో వారి సతీమణైనటువంటి గంగా మేడం గారు, అదేవిధంగా కుమారుడు శశి గారు కూడా ఉన్నారు. వారిని చూపించేటటువంటి భాగ్యం మాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి సార్ గారికి, సార్, మా చిరు సత్కారంతో ఒక చిన్న ప్రశంసా పత్రం. ధన్యవాదాలు. ఈ ప్రశంసా పత్రాన్ని మంచి కళాకారులు అయినటువంటి, కళా పోషకులైనటువంటి విజయనగరం వాసి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు తయారు చేశారు. కలిసినటువంటి ప్రతి కళాకారునికి ఇవ్వాలని మనకు చేసి పంపించారు. సంతోషం. ఏమన్నా మాట్లాడతారా? మీరు మాట్లాడిస్తే మాట్లాడతాం. ఓకే సార్, మాట్లాడదాం. అట్లాగే మాట్లాడిస్తే మాట్లాడతాను అన్నారు. మరి మీ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల దాదాపుగా 1,24,000 మంది మీ వీడియోని, మీ మాటల్ని చూశారు, విన్నారు. అవును. మరి ఆ తర్వాత ప్రేక్షకుల యొక్క స్పందన ఎలా ఉంది అంటారు? మీరు ఎలా ఫీల్ అయ్యారు మన ఇంటర్వ్యూ తర్వాత? చెప్పంటారా? చెప్పండి. మన ఇంటర్వ్యూ తర్వాత అమితానందం పొందాను. మీడియా చూసి అమితానందం పొందాను. అమితానందం అనే పదం కూడా తక్కువే. అంత అమితమైన ఆనందమును, మధురానందమును ఎలా ఎలా మీరు చేసిన విధానం అటువంటిది, నన్ను అడిగించిన విధానం అటువంటిది, నాలో ఉన్న భావాలను మీరు బయటికి తీసి అడిగారు. ఆ భావాలను బట్టి నేను సమాధానం ఇచ్చాను. ఆ సమాధానము ఆ క్షణములో అది వచ్చేసింది అంతే. అది కల్పించుకొని అప్పుడప్పుడు చెప్పిన ఇది కాదు కదా. అవును అవును. ఎంతో అనుభూతి చెందుతూ మధురంగా, భావయుక్తంగా అంతమంది ఉభయ రాష్ట్రాల వారు ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత విని ఆస్వాదించి వాళ్ళు విన్నటువంటి ఆనందాన్ని, ఆ భావాన్ని వాళ్ళు మిళితము చేసుకొని నన్ను ఒక్కొక్క మాట అడుగుతూ సంతోషపడుతున్నారంటే
మ్మ్. అంతా ఇంత కాదు. ఫోన్లు చేశారంటారా? ఫోన్లు ఆ, విపరీతమైన ఫోన్లు, ఆ, ఆ, విపరీతమైన ఫోన్లు. రోజుకు ఆ, కొత్తలో ఆ. రోజుకు ఒక 50-60 ఫోన్లు వచ్చాయి. అబ్బో. ఆ, 50-60 ఫోన్లు వచ్చాయి. ఆ, ఆ, ఊ, మధ్యాహ్నం బాగా నిద్రపోయే అలవాటు నాకు, ఆ, కానీ ఆ, ఫోన్లో నిద్రపోనివ్వలే. ఆ, ఫోన్లో నిద్రపోనివ్వలే. ఆ, నేను వింటూనే ఆ, ఆ నిద్రను మర్చిపోయి సమాధానాలు ఇచ్చుకుంటూ సంతోషపడుతూ ఆ. ఆ భావాన్ని మిళితం చేసుకొని, ఆ, అయ్యో అయ్యో చాలా 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 ఇది. ఆ, అమెరికా నుంచి కూడా ఫోన్లు వచ్చాయి, ఆ, 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 విదేశాల నుండి కూడా ఫోన్లు వచ్చాయి. అడిగారు, ఆ, మిమ్మల్ని చూడలేకపోయినా ఆ, మీడియా ద్వారా చూస్తున్నాం కృష్ణ గారు, ఆ, ముఖాముఖిగా చూస్తూ మాట్లాడుతున్నట్లు ఉంది, ఆ, చాలా సంతోషము అని ఎంతెంతో అనుభూతి చెందుతూ ఆ, స్పందిస్తూ ఆ, నన్ను అడిగారు. ఆ. చాలా సంతోషం, చాలా సంతోషం. మరి దేశ విదేశాల నుంచి ఉమ్, మన తేనె తెలుగు ఛానల్ని చూసి మిమ్మల్ని ప్రశంసించటము, మిమ్మల్ని మెచ్చుకోవడం, మీ ద్వారా మేము కొంత నేర్చుకున్నామనేటువంటి ఒక భావాన్ని, ఉమ్. ఒక కృతజ్ఞతా భావంతో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారందరికీ కూడా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా కళాభివందనాలు. అంత ఇంత కాదులే, ఆహా. ఎంత చెప్పినా తక్కువే. మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు? దానికి మాటలు చాలు. ఆ, అంత స్పందించారు, అంత అనుభూతి చెందారు. ఆ, ఒక్కొక్క పద్యాన్ని విశ్లేషించి గుర్తు చేసుకుంటూ ఈ పద్యం ఇట్లా చదివారు, ఈ పద్యం ఇట్లా చదివారు, ఎంత బాగుంది అని ఆ, ప్రశంసిస్తూ ఆ, అడుగుతుంటే ఆ, అంతకన్నా ఆనందం ఏముంటది. ఆ, 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 చాలా సంతోషం, ఆ, చాలా. ఏదేమైనా ఆ. నన్ను ఎంతో మందికి పరిచయం చేశారు మీరు, ఆ, ఎంతో మందికి మీడియా ద్వారా పరిచయం చేశారు. ఆ, అందరూ నన్ను ఆస్వాదించి, ఆ, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ఆ, ముఖాముఖి కూర్చొని ఆ. ధన్యవాదాలు చెప్పినట్లు అనుభూతి చెందుతూ చెప్పారు. ఆ, ఆ. చాలా చాలా సంతోషం. సంతోషం. మరి మిమ్మల్ని ఇంతగా ఆదరించి అభిమానించినటువంటి ప్రేక్షక లోకానికి ఉమ్, ఈ వీడియో ద్వారా ఉమ్. మీరు మరికొన్ని పాటలు కానీ పద్యాలు కానీ పాడితే బాగుంటుందని మా కోరిక. అలాగే అదేవిధంగా మీరు ఈ కళారంగంలోకి ప్రవేశించినప్పుడు ఉమ్, ఒక శృతి బాక్స్ను కూడా తీసుకొని, ఉమ్. మీ గురువు గారు అనుకుంటా, మీ గురువు గారి వారే తీయించారా, వారే ఇచ్చారా ఏమిటి, హార్మోనియం? వారే నా దగ్గర పెట్టారు. వారిదేనా ఇది? వారిదే. ఓకే, ఓకే. దీనికి 100కు పైగా ఆ, వయస్సు, ఆ, ఆ. చాలా పాతది. ఈ బాక్స్ మీదే మీరు సాధన చేసేవారా? అవును, ఓకే, ఓకే. దీని మీదే గురువు గారు నాకు ఆ, చెప్పారు. మీరేమైనా వాయించగలరా? వాయించగలరంటే పెద్దగా నేను వాయించడం పైన దృష్టి పెట్టలేదు. ఆ, శృతి పెట్టుకొని ఆ, పద్యాలు చదవడం, ఆహా, ఆ, ఏమి ఆ, పాటలు పాడడం, ఆ, శ్లోకాలు చదవడం. ఆ, హరిశ్చంద్ర తొలి సబ్జెక్టు హరిశ్చంద్ర. ఆ, నన్ను నిజంగా హరిశ్చంద్రుడిగా చేశారు. ఆ, ఆ, ఆ. మరి మా ప్రేక్షకుల కోసం ఆ, మీరు గతంలో ఏ విధంగా అయితే శృతి పట్టుకొని ఉమ్. సాధన చేసేవారో ఆ జ్ఞాపకాల్ని ఒకసారి మా ప్రేక్షకులకు చూపించండి. అలాగే ఉమ్. ఆలోకించిన గుండియల్ పగులు తెల్లగోరీలలో తేనె బుగ్గల సౌరు రూపరిగెనో ఏ ముద్దు నిద్రించెనో ఏ లీలావతి గర్భ
ఉంచెను ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ ఏ విద్యలెల్లాడెనో ఏ శృతిలో మీరు ఎక్కువ సాధన చేస్తుంటారు సార్? మామూలుగా గురువు గారు నేర్పించే రోజుల్లో స్టార్టింగ్ 4:30 ఆ, ఇది ఆ, ఈ స్థితి. ఆ, ఆ, తర్వాత నాకు బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆ, డాక్టర్ ఉండి మీరు ఎంత శృతిలో పద్యాలు చదువుతారు కృష్ణ గారు అని అడిగారు. ఆ, 4:30 అండి అన్న. ఆహా, అబ్బో ఆ, వద్దు, ఉమ్, ఎంత శృతి తక్కువ చేసుకుంటే అంత బాగుంటుంది, ఆ, ఆ, మీ గాత్రము కూడా బాగా ఫలిస్తుంది, నిండుగా పలుకుతుంది. ఆ, నా అభిప్రాయం కొద్దీ మీరు 2:30 శృతిలో పద్యాలు చదవండి ఆ, అన్నారు. ఆహా, అంటే ఇది ఆ, 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 ఇంకా కంటిన్యూ డాక్టర్ సలహా ప్రకారము ఆ, రంగస్థలిలో తిరిగిన నాళ్ళు ఈ 2:30 శృతిలోనే పద్యాలు చదవాలి. ఆ. అన్ని అంటే పై స్థాయిలో పలికినప్పుడు చదివినప్పుడు మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేదే? అప్పుడు కూడా లేదు, ఆ, అప్పుడు కూడా లేదు. ఆ, డాక్టర్ సలహా పాటిస్తున్నప్పటి నుంచి కూడా ఆ. లేదు, అంతకు ముందు అంతకు ముందు లేదు, ఆ, ఆ. అంతకు ముందు కూడా లేదు, ఓకే, ఓకే, ఆ, లేదు. ఏదో ఆ. భగవంతుని అనుగ్రహము, ఆ. తల్లిదండ్రుల ఆశీర్వాదము, గురువు గారి ఆశీర్వాదం. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను కూడా పాడండి. మీరు గదక్లో శిష్యరికం చేసినటువంటి అవును, కళాకారులు కదా, ఒక పాటను. 3 సంవత్సరములు ఆ, జొన్న కూడు తినుకుంటూ, జొన్న సంగటి, ఆ, జొన్న కూడే, ఆ, జొన్న కూడు జొన్న సంగటి, సంగటి అనడానికి వీలు లేదు, ఆ, అది జొన్న కూడే. కూడే, ఆహా, ఆ, చాలా కష్టపడ్డండి, ఆ, అంత ఇంత కాదు. ఆ. ఓ పాట పాడండి సార్, ఘంటసాల గారి పాట. బ్రతుకంత బాధగా కలలు నిగాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఎంత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, మరల మరుభూమిగా నీవు మార్చేవులే. ఒకనాటి ఉద్యానవనము మరల మరుభూమిగా నీవు మార్చేవులే. దీపాలు వెలిగించినావే, గాఢాంధకారాన విడిచేవులే.
దీపాలు నేవే వెలిగించినావే, గాఢాంధకారాన విడిచేవులే, ఆనంద నౌకా పయనించు వేళ, ఆనంద నౌకా పయనించు వేళ, శోకాల సంద్రానము చేవులే, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిదే మాకు కూడా వేడుకే మీరు పాడుతూ ఉంటే. ఆ? అది ఆ. ఆ, చెప్పండి. మరి మీరు రాష్ట్ర వ్యాప్తంగా బిల్వమంగళం పాత్రలో మీకు సాటి మీరే ఆ రకంగా పేరు తెచ్చుకున్నారు. హరిశ్చంద్ర పాత్రలో కూడా ఆ, 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 వీరికి సాటి వీరే. ఆ, ఆ. ఈనాడు నేను నిజమైన హరిశ్చంద్రుని చూస్తున్నాను అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని గుంటూరులో ఆ, ఒక పెద్ద మనిషి స్టేజ్ ఎక్కి ఆ, గద్గద స్వరముతో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ, ఆ. అని హరిశ్చంద్ర సబ్జెక్టులో కూడా శ్లాఘింపబడ్డాను. ఉమ్, ఎందుకంటే ఉమ్, నేను గాయకుణ్ణి కాదు, ఉమ్, రంగస్థలి గాయకుణ్ణి కాదు, ఉమ్. నటుణ్ణి. నటుడు. ఉమ్, రంగస్థలికి నటన అవసరం కానీ గాయకం కాదు. ఉమ్. ఎవరో ఈ మధ్యనే నాకు ఫోన్లో మాట్లాడుతూ, ఎవరు మైకులకు అప్పచెప్పడానికి కోసం మనం వేషం వేసుకొని పాడాల్సిన పని లేదు, మామూలు సివిల్ డ్రెస్సులోనే నిలబడి పాడేసేయచ్చు అవును. అని ఒక ఆయన, ఒక పెద్ద సార్ ఎవరో ఒక ఆయన అన్నాడు సార్. ఎక్కడ, ఏ ఊళ్ళో? ఫోన్లో మాట్లాడుతూ ఆహా, మీతో? నాతో, పేరు మహానుభావుడు అన్నారనమాట. అట్లాంటి ఆలోచనలే మీవి కూడా. అవును, ఆ, నావి కాదు, ఆ, నాన్నగారివి, ఆ, వారివి. ఆ. మరి ఈ సందర్భంలో మీరు ఒక మంచి శిష్యుని తయారు చేశారు. రాబోయే తరానికి మీలాగనే నటించేటటువంటి ఒక శిష్యుని తయారు చేశారు. ఉమ్. మరి ఆ అబ్బాయి గురించి మీ అభిప్రాయం? అబ్బాయి గురించి నన్ను ఆదర్శంగా తీసుకొని ఆ, వీడియో పెట్టుకొని ఆ, అభ్యసించాడు గాని నా దగ్గర ఒకనాడు కూడా అది ఎట్లా ఇది ఎట్లా ఆ, నాకు నేర్పించండి అని ఏనాడు రాలేదు. ఆ, ఆ, ఆహా. ఎవరు? విష్ణు విష్ణుకుమార్. విష్ణుకుమార్ ఆ, అబ్బాయి టీవీలో ఆ, పెట్టుకొని ఆ, బాగా ఆస్వాదించాడు. ఆ, వింటూ ఆ, ఆ క్యారెక్టర్ను ఆ, నేర్చుకున్నాడు. ఆ, ఆ. నేను ఏనాడు అబ్బాయికి చూపలేదు, అయినా ఆ. గొప్ప సంగతే. ఆ. బాగా ఆడుతున్నాడు ఈ మధ్య, ఆహ్, అక్కడక్కడ ప్రదర్శిస్తున్నాడు, మీ ఛాయలే కనిపిస్తున్నాయి. అవును, ఆ, అన్ని అంత పద్యాలు గిద్యాలు అంతా డ్రెస్సుతో సహా. అవును. ఆ కళ్ళు పీకేసుకునేటువంటి దృశ్యాన్ని కూడా ఉమ్. మీరు చేసినట్లే అనుకరిస్తూ చేస్తున్నాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ కావటం వల్ల, అందులోనూ కళారంగముకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనకు జీవనం తక్కువ గడిచేటటువంటి పరిస్థితులు ఇబ్బందిగానే ఉంటాయి. ఉద్యోగమే ఇంపార్టెంట్ అని చెప్పినారంట మీరు. అవును, ఆ? ఆ. ఉద్యోగం మాత్రము ఎట్టి కళంకం రాకుండా ఉమ్, దృష్టి అంతా ఉద్యోగం మీదనే పెట్టు, నాటకాల మీద వద్దు. ఉమ్, ఉమ్, నాటకాల మీదనే పెడితే ఉద్యోగం పోతుంది. ఉమ్, మొన్న ఒకసారి పోయింది ఉద్యోగం. ఉమ్, 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 చెప్పాడు నాకు. ఉమ్, ఉమ్, చెప్తే ఎట్టనైనా దీనికి కారణం ఏమిటి? ఉమ్, ముందు నుంచి అంటున్నాను నేను, ఉమ్, ఉద్యోగానికే ఉమ్, ఎసరు పడతా చూడు జాగ్రత్తగా అని. అవును, మీరు చెప్తూనే ఉన్నారు, అయినా పడింది. ఉమ్,
మళ్ళీ ఒక నెలకు ఉమ్, తిరిగి వేరే సంస్థ వాళ్ళు ఆఫర్ చేసి ఉద్యోగం ఇచ్చారు అబ్బాయికి. ఉమ్. ఇలాంటి అబద్ధాలు వస్తాయి. అవును అవును సార్. కానీ ఉమ్, ఏ దాని మీద దృష్టి ఉంచకుండగా కేవలము నాటకము పైననే జీవించి జీవితాన్ని గడిపినటువంటి వాణ్ణి నేను. ఆ, ఆ. దీని యొక్క పరిణామాలు మీకు బాగా తెలుసు. ఎవరు? మీకు ఆ, నాటకం ఉన్నాయే నమ్ముకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీకు బాగా బాగా తెలుసు. ఆ, తెలిసే గురువు గారు ఆ విధంగా నాకు తర్ఫీదు ఇచ్చారు. ఆ, 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 ఈనాడు ఆ, ఉభయ రాష్ట్రాలలో ఆ, ఇలాంటి నటుడు ఆ, లేడు, పుట్టడు, పుట్టబోడు. ఆ, హరిశ్చంద్రకు అట్లే అన్నారు, ఆ, బిలోమంగళుడికి ఆ, ఇంకా ఏకకంఠంతో శ్లాఘిస్తున్నారు. ఆ, ఆ. అది విషయం. మొత్తానికి తపస్సు ఆ. తపస్సు చాలా అవసరం. మరి ఒక పద్యం పాడించుకోవాలనుంది. ఏదో వారణాసి ఘట్టములో ఆ, వారణాసి ఘట్టములో ఆ, జవదాటి ఎరుగది యువతీలలామంబు. ఉమ్, ఆ పద్యాన్ని పాడండి. పద్యాన్ని చదవండి. చదవండి. జవదాటి ఎరుగది యువతి లలామంబు పతిమా రతనాల పైడి మూట అడుగుద పియరుంగదత్తమామలయాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుంగది కలుష విహీన నవ్వులకు నైనా కోపం వెరుంగది గుణ వితాన నిశాంత ఒరులెంత తను దూరుచున్న సుంత ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్ర భార్య దాసిగా పెక్కొనరయ్యా ధన్యులారా. గుండె బరువు ఎక్కింది. మిమ్మల్ని ఇంకా గుండె బరువు ఎక్కించే ప్రయత్నం చేయం సార్. ఓకే, మరి మిమ్మల్ని ఇంత బాగా ఆదరించి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకు మీరేం చెప్తారు? వారికి దాసుడును నేను. భగవంతుడికి భక్తుడు ఎట్లా దాసుడు అట్లాగే అభిమానులకు నటుడు అలా దాసుడు. వారికి దాసాన దాసుని నేను. మరి మీ యొక్క వినయ విధేయతలకి, అదేవిధంగా సరిపోకపోతే ముక్కుసూటిగా విమర్శించేటటువంటి సద్విమర్శకులుగా మిమ్మల్ని మేము ఏ విధంగా అభినందించాలో ప్రశంసించాలో తెలియదు, కానీ మిమ్మల్ని ప్రశంసించేంత స్థాయి కూడా మాకు లేదు. భలేవారి మగ రుగమాగ రుగ రేసా రుగమా గమ
సని దప మ పద ప మ ప మగ రే గ మగ రే గ రే స ఆరజనీకర మోహన బింబము కొలనులోని నవకమల దళములు నయనముల బోలునటే ఎచట చూచిన ఎచట వేచిన మీరు తల నిండ పూదండదాల్చిన రాణి మొలకాలముల తోడ మురిపించబోకి తల నిండ పూదండదాల్చిన రాణి మొలకాలముల తోడ మురిపించబోకి పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలో నీ సొగసువో పూలవానలు కురియు మొయిలువో మొగలి రేకులలో మొగసువో నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోయే నీ మాట పాటలో నిమిడే మందారాలు ఈ పూల తోటలో విరిసే శృంగారాలు నీ మేలిలో పచ్చ చేమంతి అందాలు చేమంతి అందాలు నిలిచే ఆకాశాలు తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకి మొలక నవ్వుల తోడ మురిపించబోకి మరి సార్ చివరిగా మీకు ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ తర్వాత కళాకారుల పెన్షన్ కానీ కొన్ని రోజులు వచ్చి కొన్ని సంవత్సరాలు వచ్చి తీసుకొని తర్వాత మధ్యలో ఆగిపోయిందని విన్నాను. అవును. మరి ఇప్పుడైనా ప్రభుత్వాలు స్పందించి మీకు రావాల్సినటువంటి ఆ వృద్ధాప్య పెన్షన్ కానీ లేదా కళాకారుల పెన్షన్ కానీ మంజూరు అయ్యేటట్లుగా పెద్దలు, మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా కానీ సార్ పైన కొంచెం దృష్టి పెట్టి ఈ శేష జీవితం ఆనందంగా ఉండేలా, వాళ్ళ అవసరాలు తీరేలా మీరు పెన్షన్ రూపంలో వారికి కొంచెం సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా మా తేనె తెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఓకే సార్, మీరేమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడాలి? ధర్మం నశించిపోయింది, సత్యం అడ్రస్ లేకుండా పోయింది. ఇలాంటప్పుడు ఎట్లా వస్తాయి? ఏది ఏమైనా నాకు ఇంత ఇవ్వు పంపిస్తాను అంటున్నారు. అయ్యో, అలాంటి దుర్మార్గులు, నీచులు
ఏమనాలో వీళ్ళకు తెలియదు. అందుకనే ఆ, ప్రకృతి మాత ఆగ్రహిస్తే ఆ, ప్రళయాలే. ఆ, ఆ. ఇప్పుడు అదే జరుగుతున్నాయి. అవును అవును. అయినా ఆ, కళ్ళు తెరవడం లేదు ఆ, స్వార్థ చింతనతోనే. ఆ, మాలాంటి ఆ, నీతి నిజాయితీ పరులు, ఆ, సత్య ధర్మ పరులు, ఆ. గురువు గారి ఆజ్ఞ మీదనే జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి మాలాంటి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఉమ్. కానీ సార్ మనం ఏం చేద్దాం, పరిస్థితులు ఎప్పుడో ఒకసారి ఆ హరిశ్చంద్రుని లాగానే సరే, ఎప్పుడో ఒకసారి ఆ, ఇంతకన్నా చెడున్నది ఏమున్నది? అంతే. అంతే కదా. ఇంతకన్నా చెడున్నది ఏమున్నది? ఆ, చివరికి ఆ, వయోవృద్ధులు, 77 సంవత్సరాల వయోవృద్ధుల్ని నేను. ఆ, ఇలాంటి వాడి పెన్షన్ కూడా లంచాల కోసం ఆశపడుతున్నారంటే వాళ్ళు మనుషుల ఆ. అవును. మనుషులేనా వాళ్ళు? అవును. కాదు. ఆ. ఏం చేస్తావు సార్? కాదు. ఇంకో విషయం సార్, ఉమ్. ఒక సీనియర్ మోస్ట్ నటుణ్ణి, ఉమ్. అంటే నేను వారి ప్రక్కల బిలువమంగళుడుగా వేశాను, వారు నా ప్రక్కన ఆ భవానీ శంకరంగా వేశారు. సీనియర్ మోస్ట్ నటుడు. ఉమ్. అతనికి ఈ పెన్షన్ విషయము వస్తుందా అని అడిగాను. ఉమ్. లేదు నాయన, రావడం లేదు. నాకన్నా పెద్దవాడు పాపం. వయసులో, ఆ, ఆ, 80 ఏళ్ళు. ఆ, రావడం లేదు కృష్ణయ్య. ఆ. ఇలాంటి మానవత్వము లేని వాళ్ళ మధ్యలో ఈ కళాకారులను ఇరికించుకొని ఇంత అవస్థ పెడుతున్నారే, ఆ. వాళ్ళు చివరి రోజులు లెక్క వేయడం లేదా? అంతే కదా మరి. ఎలా ఉంటుంది అని అంచనా వేయడం లేదా? ఉమ్. ఇప్పుడు ధర్మాన్ని పాదాల కింద, సత్య ధర్మాలను పాదాల కింద వేసి నలుపుతున్నారే. ఉమ్. ప్రకృతి మాత ఎంత ఘోషించి ఎంత చిత్రహింసలు చేసింది. ఉమ్. అది కనపడడం లేదా? ఉమ్. అది అనుభవించడం లేదా? అది చూడడం లేదా? ఉమ్. ఈ విధంగా ఘోషిస్తుంది. ఏదేమైనా ప్రేక్షక దేవుల యొక్క అభిమానం కొద్దీ పైన ఉన్నటువంటి ముక్కోటి దేవతలు కూడా మీలాంటి వారి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వారి మనసు కరిగించి మీకు ఈ వయసులో అందాల్సినటువంటి ఆ పెన్షను ఇత్యాది గుర్తింపు కూడా కావలసినటువంటి అవార్డులు, రివార్డుల ద్వారా కూడా మిమ్మల్ని సత్కరించాలని మా తేనె తెలుగు ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరి చేతుల్లో అయితే ఇట్లాంటి పనులు జరుగుతాయో వారందరినీ నిజంగా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, వినమ్రంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇట్లాంటి కళాకారులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి వేడుకుంటున్నాం. అంతేగా సార్? ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్.